ఈరోజు మనం పోపుల పెట్టెలో ఖర్జూరాల గురించి చెప్పుకోబోతున్నాం. అయితే ఖర్జూరాలు మనకు పచ్చి ఖర్జూరాలు దొరుకుతాయి మార్కెట్లో, ఇలా ఎండు ఖర్జూరా కూడా దొరుకుతుంది. అయితే సీజన్ని బట్టి పచ్చిది దొరికినా తినొచ్చు మనము, లేదు సీజన్ లేనప్పుడు ఇలా ఎండు ఖర్జూరా తెచ్చుకొని తిన్నా కూడా ఒంటికి చాలా మంచిది. అయితే ఖర్జూరాల్లో చాలా రకాలైనటువంటి విటమిన్స్, మినరల్స్, తర్వాత కార్బోహైడ్రేట్స్, ఇవన్నీ ప్రోటీన్స్, చాలా రకాలైన విలువైనటువంటి అంశాలు ఉంటాయి. కాబట్టి మనము మన డైట్లో, రోజువారీ డైట్లో ఖర్జూరాలు రోజు 2 ఖర్జూరాలు తినడము అలవాటుగా పెట్టుకుంటే ఎన్నో రకాల మంచి చేస్తుంది. అది ఎలాగంటే దీంట్లో పొటాషియం బాగా ఉంటుంది ఖర్జూరాల్లో. సో పొటాషియం వల్ల ఉపయోగం ఏంటంటే మన గుండెకు సంబంధించిన కండరం ఏదైతే ఉంటుందో, మన శరీరానికి ఉన్నటువంటి కండరాలన్నీ కూడాను బాగా పని చేయటానికి ఉపయోగపడుతుంది. అయితే ఎప్పుడైతే మనం శరీరంలోకి పొటాషియం ఉన్నటువంటి పదార్థాలను బాగా తీసుకుంటామో, మన శరీరంలోంచి ఈ సోడియం, అంటే మనం కామన్ సాల్ట్ వల్ల తీసుకునేటువంటి సోడియము ఎక్సెస్గా ఉన్నదంతా కూడా పొటాషియం ఎంటర్ అయినప్పుడు సోడియం మన యూరిన్ ద్వారా బయటకు వచ్చేస్తుంటుంది. ఈ మధ్యకాలంలో పిల్లలకు కూడా చాలా స్ట్రెస్ పెరిగింది కదా. అయితే చదువు స్ట్రెస్ అని, అదని ఇదని నేర్చుకుంటూ వాళ్ళు కొన్నిసార్లు చాలామంది పిల్లలు డిప్రెషన్కు లోన్ అవుతున్నారు. అయితే పిల్లలు కొంతమంది బయటికి వెళ్ళి మాట్లాడినప్పుడు నర్వస్గా ఫీల్ అవ్వడము, లేకపోతే వణుకుపోవడము, బయటికి మాట్లాడలేకపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న పిల్లలు ఉంటే మీరు ఏం చేయొచ్చు అంటే రోజు ఒక 4 ఖర్జూరాలు తినిపించండి. దానివల్ల దాంట్లో ఉన్నటువంటి విటమిన్స్ వల్ల బ్రెయిన్ చాలా షార్ప్గా అయ్యి పిల్లల్లో మార్పు కనిపించేటువంటి అవకాశం ఉంది మీకు. అయితే ఇదే కాకుండా మనము చాలాసార్లు ఆస్తమా, బ్రాంకైటిస్, లంగ్ ప్రాబ్లమ్స్కి సంబంధించి చాలా చిట్కాలు చెప్పుకున్నాం కదా. అయితే ఈ చిట్కాలన్నింటిలో కూడాను మనము దాని నివారణ కొరకు చాలా చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా నివారణే కాకుండా మన శరీరానికి ఇమ్యూనిటీ బాగా పెంచి, స్ట్రెంగ్త్ పెంచి, లంగ్స్కి పవర్ఫుల్గా చేసి ఇన్ఫెక్షన్స్ రాకుండా చేయడానికి సహాయపడుతుంది. అయితే దీనికి మీరు ఏం చేయొచ్చు అంటే 50 గ్రాముల ఖర్జూరాలు, 50 గ్రాముల అంజూరా, 50 గ్రాముల కిష్మిస్, ఈ 3 కూడాను మనము పేస్ట్ చేసి మనము ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు 2 చెంచాలు పిల్లలకు తినిపించి గోరువెచ్చని నీళ్ళు తాపించండి, ఉదయము రాత్రి కూడాను. అయితే దీనివల్ల ఏమవుతుంది, లోపల గడ్డ కట్టి పేరుకుపోయిన ఉన్నటువంటి ఫ్లెమ్ అంతా కూడాను బయటికి నెట్టివేయబడి ఇన్ఫెక్షన్స్ రాకుండా హెల్తీగా పిల్లలు తయారవుతారు.